మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటే పరిణామాలు అవుననే కనిపిస్తూ ఉన్నాయి. అవుననే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరేందుకు మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత మల్లారెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అని విశ్లేషకులు చెప్తున్నారు. పరిణామాలు అవే సంకేతాలు ఇస్తున్నాయి. ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మల్లారెడ్డి భేటీ కావడం ఈ చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మల్లారెడ్డితో పాటు డీకేను కలిశారు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి. మల్లారెడ్డి ఆక్రమణలు నిర్మాణాలపై రేవంత్ సర్కార్ యాక్షన్ తీసుకుంటోంది. కూల్చివేతలతో మల్లారెడ్డి తీవ్ర టెన్షన్లో పడ్డారు. ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసిసి పెద్దలను కలిసేందుకు మల్లారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. డీకే శివకుమార్ను మల్లారెడ్డి కలిశారు. మల్లారెడ్డి కుమారుడు కూడా డీకే శివకుమార్ను కలిసిన ఫోటోగ్రాఫ్ను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గత కొద్ది కాలం నుంచి మల్లారెడ్డి పార్టీ మారుతారు అనే చర్చ జరుగుతోంది. కానీ మల్లారెడ్డి పార్టీ మారే చర్యలు తీసుకోలేదు. పార్టీలోనే ఉంటాను అనే సంకేతాలు ఇస్తూ ఉన్నారు. బీఆర్ఎస్లోనే ఉంటాను అనే సంకేతాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వెళుతున్నారు అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీ మారిన తర్వాత రకరకాల పరిణామాలతో ఆక్రమణలు కూల్చివేతలతో మల్లారెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుమారుణ్ణి మల్కాజ్గిరి బీఆర్ఎస్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని కూడా అనుకున్నారనే చర్చ జరిగింది. అయితే పోటీ నుంచి విరమించుకుంటున్నామనే సంకేతాలు కూడా ఇచ్చారు. కేసీఆర్ను కలిసి ఆ విషయం చెప్పారు అనే చర్చ కూడా నడిచింది. ఇప్పుడు డీకే శివకుమార్ని కలవడం వెనుక కారణం ఏంటి అనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, కొన్ని రోజుల నుంచి మల్లారెడ్డి పార్టీ మారుతారు అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు మల్లారెడ్డి డీకే శివకుమార్ని కలవటం ఆ చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మల్లారెడ్డి డీకే శివకుమార్ని ఎందుకు కలిశారు? పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, వరుసగా ఆయన కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ భూములు ఆక్రమించారు, చెరువు భూములు ఆక్రమించారు అని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. డైరెక్ట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మనం చూస్తా ఉన్నాం వరుసగా. సో ఈ దాడులతో బేంబేలు ఎత్తిపోయారు, హడలిపోయారు మాజీ మంత్రి మల్లారెడ్డి. సో దీన్ని ఆపడం కోసం ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలవడం స్టార్ట్ చేశారు వరుసగా. గతంలో ఒక సీనియర్ మంత్రిని కలిశారు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత మంత్రిని. ఆయన సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడంతో తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి దగ్గరికి ఇంటికి వెళ్లారు. దాదాపు 2 గంటల సేపు భేటీ అయ్యారు. అక్కడ భద్రారెడ్డి, తర్వాత మల్లారెడ్డి, తర్వాత అల్లుడు రాజశేఖర్ రెడ్డి ముగ్గురు వెళ్లి వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. గతంలో అవసరం అనుకుంటే పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం, పార్టీ మారడానికి నేను, నా అల్లుడు అంటే రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరము పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయడానికి కూడా కొడుకు భద్రారెడ్డి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా ఇమీడియట్ గా పార్టీ అంటే ఆ కూల్చివేతల కార్యక్రమాన్ని నిలిపివేయాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందు ఉంచారు. వేం నరేందర్ రెడ్డి అంతా విన్నారు, సమయం ఇచ్చారు. మొత్తం విని ప్రభుత్వ ప్రధాన సలహాదారు కూడా కాబట్టి విన్న తర్వాత ప్రస్తుతం ఈ పరిధి నా చేతిలో లేదు, నా పరిధిలో లేదు, ఇదంతా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన పరిధిలో ఉన్నటువంటి అంశం, ఆయనతోనే మాట్లాడండి అనడంతో సో ఆయన ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కృతజ్ఞతా సభ ఉందో ఆ కృతజ్ఞతా సభకు వెళ్ళడం, అక్కడ కొన్ని పనులు అభివృద్ధి కార్యక్రమాలు అనౌన్స్మెంట్ చేయడము, డబుల్ ఎలివేటెడ్ కారిడార్ కానీ ఇవన్నీ ఎలివేటెడ్ సందర్భంగా మేడ్చల్ జిల్లాకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. మల్లారెడ్డి నమస్తే చెప్పారు, నమస్కారం చెప్పారు, పక్కనే నిల్చునే ప్రయత్నం చేశారు. అంటే రేవంత్ రెడ్డి దృష్టిలో పడేలాగా రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ వర్కౌట్ కాలేదు మల్లారెడ్డికి రేవంత్ రెడ్డిని ఇంప్రెస్ చేయడం. తర్వాత కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, ఇంకా కొద్దిమంది నాయకులు అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోవద్దు, ఇది తీవ్రమైనటువంటి డ్యామేజ్ అవుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో అనేటువంటిది తీవ్రంగా చర్చ జరగడంతో మల్లారెడ్డి రూట్ మార్చారు. ఏఐసిసి నేతల్ని టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గతంలోనే ఆర్టీవీ ఇదే అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేసింది. మల్లారెడ్డి అంటే భద్రారెడ్డి కొడుకు ఎవరైతే ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలని ఆలోచన చేశారో ఆయన సంబంధించినటువంటి భార్య అంటే మల్లారెడ్డి కోడలు కర్ణాటకకి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ కూడా కాస్త పలుకుబడి ఉన్నటువంటి కుటుంబమే మల్లారెడ్డి కోడలికి సంబంధించినటువంటి కుటుంబం. సో పూర్తిగా కన్నడకు సంబంధించిన వ్యక్తి. ఆమె త్రూ డీకే శివకుమార్ని కలవబోతుంది, డీకే శివకుమార్ను కలవబోతా ఉంది ఈ కుటుంబం అనేటువంటిది గతంలోనే ఆర్టీవీ దీనికి సంబంధించినటువంటి రివీల్ చేశాం మనం ఆల్రెడీ. సో అందులో భాగంగానే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి
అక్కడికి వెళ్ళినటువంటి ఫోటో ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తా ఉన్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకుతో కలిసి డిప్యూటీ సీఎం, కర్ణాటకకు సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్, చాలా కీలకమైనటువంటి నేత డికే శివకుమార్ కలిశారు. డికే శివకుమార్ కి ఈజీ యాక్సెస్ ఉంటుంది ఏఐసిసి నేతలతో. రైట్, రాహుల్, సోనియా, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే ఈ లెవెల్లో యాక్సెస్ ఉంటుంది ఈజీగా. మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇటు రాష్ట్ర నాయకత్వం ద్వారా, ఇటు పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి తెలంగాణలో రేవంత్ రెడ్డి కాబట్టి ఇటు వర్కౌట్ కాకపోవడంతో డైరెక్ట్ ఏఐసిసి లెవెల్లో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఏఐసిసిలో నేతలతో టచ్ లోకి వెళ్ళడం, పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తామనేటువంటి ఒక హామీ ఇవ్వడము, ఫ్యూచర్ లో అవసరమైతే కాంగ్రెస్ లో చేరతామనేటువంటి అంటే ఒకవేళ ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డికి ఇష్టం లేకుండా మల్లారెడ్డి ఏఐసిసి నుంచి ప్రయత్నాలు చేసుకుని వచ్చి పార్టీలో చేరే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏఐసిసి పెద్దలతోనో ఏఐసిసికి క్లోజ్గా ఉండే వ్యక్తులతోనో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న పరిణామాల్ని కొంచెం ఆపించుకునే అవకాశాలు ఉంటాయి, లాబీ చేసుకునే అవకాశాలు ఉంటుందా? అంటే రేవంత్ రెడ్డితో మాట్లాడకుండా, రేవంత్ రెడ్డిని సంప్రదించకుండా, రేవంత్ రెడ్డికి ఇష్టం లేకుండా అలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి, ఎందుకంటే జాతీయ పార్టీ, జాతీయ నాయకత్వం చెప్పినట్టు రాష్ట్ర నాయకత్వం కాస్త నడుచుకునే అవకాశం ఉంటుంది. మనం గతంలో చూసాం, కొన్ని టికెట్ల విషయంలో కావచ్చు, ఆ తర్వాత కొన్ని పార్టీలకు సంబంధించిన అంశంలో కావచ్చు, ఏఐసిసి అధిష్టానం చెప్పినటువంటి నిర్ణయం మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నడుచుకునే పరిస్థితి గతంలో ఉండింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే షర్మిల, వైఎస్ఆర్టీపీ షర్మిల పార్టీ ఇక్కడ పెట్టి ఆమె రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేయడము, కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేయడము, తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఆమె డీకే శివకుమార్ ని కలవడం, గత పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలో డీకే శివకుమార్ మంత్రాంగాన్ని నడపడంతో లాస్ట్ పార్టీ విలీనం చేయడము, సో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఏపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళీ రేవంత్ కలవడం. సో ఈ ఈక్వేషన్ చూస్తే ఏఐసిసి అధిష్టానం చెప్పినట్టు కొన్ని జరుగుతా ఉన్నాయి, ముఖ్యంగా డీకే శివకుమార్ చెప్పినట్టు కొన్ని జరుగుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి డీకే త్రూ ఏఐసిసి నేతల్ని టచ్ లోకి వెళ్ళడానికి మల్లారెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రకంగా ఏఐసిసి నేతల ద్వారా ఇక్కడ రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయాలి అనేటువంటిది మల్లారెడ్డి సంబంధించినటువంటి ప్లాన్, పొలిటికల్ ప్లాన్. సో అది వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా చూసి చూడనట్టు వ్యవహరించాలనేటువంటిది ఒకవేళ చెప్తే, ఈయన కాలేజీల్లో ఈయనకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో కాస్త బ్రేక్ పడే అవకాశం ఉంది చర్యల విషయంలో. అది జరిగితే మల్లారెడ్డి సక్సెస్ అయినట్టే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. లేదు అంటే ఇంకా కొన్ని అనూహ్య పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఒక బలమైనటువంటి నేత కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి మల్లారెడ్డి కొడుకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ పైన పోటీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు ఫ్యూచర్ లో. ఆ ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ చేద్దాం అనుకున్నారు, అది వద్దనుకున్నారు. కాబట్టి ఇది జరిగే ప్రయత్నాలు. ప్రస్తుతానికి మాత్రం కాలేజీల పైన జరుగుతున్నటువంటి ప్రభుత్వ చర్యలను కాస్త బ్రేక్ వేసే కార్యక్రమంలో భాగంగా మల్లారెడ్డి ఏఐసిసి నేతలకు టచ్ లో వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్. ఒకవేళ ఇప్పుడు కబ్జాలు, కూల్చివేతలు ఆ విషయంలో కొంచెం స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇక ఇప్పటికే మల్లారెడ్డి ఎక్కడెక్కడ భూ ఆక్రమణ చేశారో, గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఫిర్యాదుల ఆధారంగా కూడా ఇప్పుడు అధికారులు వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని కూల్చివేతలు చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కొంచెం నెమ్మదించే అవకాశం ఉందా? 100% ఖచ్చితంగా. అంటే ఏఐసిసి అధిష్టానం గనక ఇన్వాల్వ్ అయితే నెమ్మదించే అవకాశం ఉంటుంది. ఏఐసిసి కూడా చేతులు ఎత్తేస్తే ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితులు మల్లారెడ్డి చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నారు, ఎంతవరకైనా ప్రభుత్వం చూస్తాం, ఎంతవరకు కూలగొడతారో, ఎంతవరకు చర్యలు తీసుకుంటారో చూద్దాం అనేటువంటి ఒక మాటను మాట్లాడారు. సో ప్రభుత్వ చర్యలను అడ్డుకునే ప్రయత్నం మాత్రం మల్లారెడ్డి చేస్తా ఉన్నారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది రేపు ఫ్యూచర్ లో. కాబట్టి అది జరగకుండా అడ్డుకునే ప్రయత్నమే మల్లారెడ్డి చేస్తా ఉన్నారు. ఏఐసిసి నేతను కలుస్తా ఉన్నారు, డీకే త్రూ వెళ్తా ఉన్నారు. కాబట్టి డీకే త్రూ వెళ్ళినటువంటి పనులు కాస్త అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డీకే పలుకుబడి ఎక్కువగా ఉంటుంది. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడం కర్ణాటకలో, తర్వాత తెలంగాణలో కొన్ని నిర్ణయాలు, రేవంత్ రెడ్డిని పిసిసిగా నియమించడంలో కూడా డీకే పాత్ర ఉంది. తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా డీకే, ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రతిపాదించడంలో డీకే పాత్ర ఉంది. ఇవంతా డీకే. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఆరోపణలు, కబ్జాకోర్లు, దొంగలు అని అన్నారు, భూ ఆక్రమణదారులు అన్నారు, భూ బకాసురులు అన్నారు. మరి ఇలా కాంగ్రెస్ నాయకులు అన్న భూ బకాసురులు, కబ్జాదారులు, దొంగలు అన్న వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి చేర్చుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ చేర్చుకునే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదే అంశం పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తా ఉన్నారు. డైరెక్ట్ గా కొద్దిమంది మీడియా సమావేశాల ద్వారా ఈ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దు అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికిప్పుడు మల్లారెడ్డిని పార్టీలోకి తీసుకునేటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి, తర్వాత పిసిసి చీఫ్ కూడా అయినటువంటి రేవంత్ రెడ్డికి ఇష్టం లేను అనేటువంటిది తెలుస్తా ఉంది. కానీ ఇవన్నీ కాదు, ఏఐసిసి నేతల ద్వారా ఇంప్రెస్ చేసి
ఇక్కడ కనీసం ఈ దాడులను ఆపాలి, తర్వాత కనీసం తర్వాత పార్టీలోకి రావాలనేటువంటి ప్రయత్నం మల్లారెడ్డి చేస్తా ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. మల్లారెడ్డి ఇక్కడ నేతలను ఇంప్రెస్ చేయలేకపోయారు కాబట్టి కానీ ఒకవేళ మల్లారెడ్డిని చేర్చుకుంటే రేవంత్ రెడ్డి స్వయంగా భూ కబ్జాదారులు దొంగలు అంటూ గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఫిర్యాదులు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఫిర్యాదులు చేశారు. దొంగలు అన్నారు, కబ్జాకోర్లు అన్నారు. సో ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా లేకపోతే డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళినా అధిష్టానం నుంచి వచ్చినా ఒకవేళ తెలంగాణలో చేర్చుకుంటే ఖచ్చితంగా అపవాదం కొంత కాంగ్రెస్ పార్టీ మోయాల్సి ఉంటుంది కదా. గతంలో మీరు దొంగలన్న వ్యక్తులనే మళ్ళీ మీరు ఎలా చేర్చుకుంటున్నారు అన్న దానికి కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సి ఉంటుందేమో. ఖచ్చితంగా ఇది పొలిటికల్ గా పార్టీకి, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ కి చాలా పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా పార్లమెంట్ ఎన్నికలకు అత్యంత సమీపం. రేపో లేదంటే ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. మాక్సిమం రేపు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గరైనా, ఆయనకు సంబంధించిన భూములపైన చర్యలు ఆగిపోయినా, ఆయన కాలేజీల పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ బ్రేక్ పడినా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి పొలిటికల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ పొలిటికల్ డ్యామేజ్ ని ఇటు ప్రధాన పార్టీలు అయినటువంటి ఇటు బీజేపీ ఇంకా కొన్ని పొలిటికల్ గా వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో రేవంత్ రెడ్డి ససేమీరా అంటున్నారు. అందులో భాగంగానే ఏఐసీసీ నేతలు కలుస్తా ఉన్నారు మల్లారెడ్డి. డీకే కనుక ఇంప్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి తెలంగాణలో జరిగేటువంటి అంశాలను సీరియస్ గా పరిగణలోకి అంటే ఇప్పటికిప్పుడు మల్లారెడ్డిని చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కలిగేటటువంటి అదనపు బలం ఏమీ ఉండకపోవచ్చు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ ఒకవేళ మల్లారెడ్డిని చేర్చుకోవడం ద్వారా జరిగితే ఏదైనా నష్టమే జరుగుతుంది తప్పితే లాభం మాత్రం పెద్ద ఉండే అవకాశం లేదు అని కాంగ్రెస్ నాయకులు చాలా మంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ వాస్తవానికి కూడా ప్రస్తుతం అదే విషయంలో రేవంత్ రెడ్డి వెనకడుగు వేస్తా ఉన్నారు. పొలిటికల్ ఈక్వేషన్ లో బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనేటువంటిది అన్ని పార్టీలకు ఉంటుంది, అంతే ముఖ్యంగా అధికార పార్టీ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఈక్వేషన్ లో మల్లారెడ్డిని ముట్టుకున్నా, మల్లారెడ్డిని అంటుకున్నా, మల్లారెడ్డిని పక్కన పెట్టుకున్నా తీవ్రమైనటువంటి పొలిటికల్ ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా అది ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది గ్రౌండ్ లెవెల్. ఎందుకంటే మల్లారెడ్డి అంశంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసినటువంటి వ్యక్తుల్లో ఒకటి కేసీఆర్ కుటుంబం, వారిపైన ఉన్నటువంటి వ్యతిరేకత వ్యక్తపరిచారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. తర్వాత మల్లారెడ్డి పైన రేవంత్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ దాదాపు ప్రతి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లారెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేశారు, ధర్నాలు చేశారు, కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు. ఆయన భూములు, కాలేజీలు, ఆసుపత్రులకు సంబంధించిన విషయంలో అలాంటి వ్యక్తులే అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే పార్టీలో చేర్చుకోవాలనేటువంటి చర్చ జరిగి పార్టీలకు దగ్గర అయితే మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ దానికి మూల్యం చెల్లించుకునే పరిస్థితులు ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సిచ్యువేషన్ ఆపడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి డీకేతో కూడా ఆయన సన్నిహితంగా ఉంది కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ మల్లారెడ్డి ప్రయత్నం మల్లారెడ్డిదే. మల్లారెడ్డి ఇటు డీకేని కలుస్తారు, రేపు అవసరం అనుకుంటే మల్లికార్జున గారు కలుస్తారు, తర్వాత ఢిల్లీ కలుస్తారు, రాహుల్ని కలవగలుగుతారు, సోనియాను కూడా కలవగలుగుతారు. మల్లారెడ్డి కూడా ఆ ప్రయత్నంలో భాగంగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం గతంలో చూసాం, టీడీపీలో ఉన్నారు, టీఆర్ఎస్ లో వచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ ఏ విషయంలోనే ఆయన వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ మల్లారెడ్డి వల్ల మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చేటువంటి పనులే దగ్గర అయితే కనుక ఈ మూమెంట్ లో సిచ్యువేషన్. రైట్ మధు, కాంగ్రెస్ లో చేరడానికి మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర నాయకులతో కావడం లేదు అని కర్ణాటకకు చెందిన నాయకుల దగ్గరికి వెళ్తున్నారు అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోగ్రాఫ్ అదే. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డితో పాటు డీకేను కలిసిన వారిలో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు. మల్లారెడ్డి ఆక్రమణలు, నిర్మాణాలపై రేవంత్ సర్కార్ యాక్షన్ తీసుకుంటుంది. రేవంత్ సర్కార్ ఫామ్ అయిన తర్వాత మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూల్చివేతలతో మల్లారెడ్డి తీవ్ర టెన్షన్లో ఉన్నారు. దీంతో ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు మల్లారెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మన రాష్ట్ర నాయకులను కూడా కలిసే ప్రయత్నాలు చేశారు. వేం నరేందర్ రెడ్డితో కూడా ఆయన కలిసి మాట్లాడారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి మల్లారెడ్డి కాంగ్రెస్లో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మల్లారెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పక్క రాష్ట్ర నాయకులతోనూ ఏఐసీసీ పెద్దలతోనూ మాట్లాడి కాంగ్రెస్లో చేరే ప్రయత్నాలను చేస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఆయన డీకే శివకుమార్ని కలిశారు అని చెప్తున్నారు. ఆ ఫోటోగ్రాఫ్ను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చూద్దాం మరి మల్లారెడ్డి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మల్లారెడ్డిని చేర్చుకున్నట్లయితే గతంలో దొంగ, కబ్జాకోరు, భూ ఆక్రమణదారుడు అని పిలిచిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు చేర్చుకుంటే మరింత అపవాదను మూటగట్టుకోవాల్సి వస్తుంది అని కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది భావిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం.